అండి అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని పవన్ కళ్యాణ్‌ని ఈ మధ్య విపరీతంగా పొగుడుతున్నారు. లేటెస్ట్‌గా ఆయన ఒక యూట్యూబ్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ మీద ప్రశంసల వర్షం కురిపించారు. పేర్ని నాని పవన్ కళ్యాణ్ పొగడటం కొంత ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. కారణం ఏందంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్‌ని విపరీతంగా విమర్శించి, వ్యతిరేకించి, తూలనాడి, తిట్టి, ద్వేషించినటువంటి వ్యక్తి పేర్ని నాని. పవన్ కళ్యాణ్‌ని తిట్టడానికి వైసీపీ పార్టీ అంబటి రాంబాబుని, పేర్ని నానిని బాగా వాడుకునేది వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. అంటే కాపుల చేత తిట్టించాలి, కమ్మల్ని కమ్మల చేత తిట్టించాలి అనేది వైసీపీ సహజమైన ఫార్ములా. అందుకని చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్‌ని తిట్టించడానికి కొడాలి నానిని, వల్లభనేని వంశీని ఎలా వాడుకుందో పవన్ కళ్యాణ్ ఎక్కువగా తిట్టించడానికి అంబటి రాంబాబుని, పేర్ని నానిని అలా వాడుకుంది వైసీపీ పార్టీ. సరే, ఆ ఫార్ములా వర్కౌట్ కాలేదనుకున్నది వేరే విషయం. ఎందుకంటే 2024 ఎన్నికల రిజల్ట్ మనం చూసాం గదా! అది పక్కన పెడితే ఇప్పుడు పేర్ని నానికి పవన్ కళ్యాణ్ మీద ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? ఒకనాడు వ్యతిరేకించిన వ్యక్తి ఇయాల ప్రేమతో ఎందుకు మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తే సహజంగా ఒక 2 కారణాలు. సహజంగా జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీలు తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే విడదీసే రాజకీయాన్ని ఆయన బాగా చేస్తారు. విడదీస్తే అంటే కూటమి విడిపోవాలని బలంగా కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. దానికోసం ఎన్ని చేయాలో, ఏం చేయాలో అన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కుల రాజకీయాలు చేస్తున్నారు. జనసేనకు, టీడీపీకి కార్యకర్తల స్థాయిలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక టైంలో అయితే అసలు పవన్ కళ్యాణ్‌కి, చంద్రబాబు నాయుడుకి గ్యాప్ పెంచే ప్రయత్నం విపరీతంగా చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీతో మీరు పెట్టే పుల్లలు మా మధ్య ఏమీ చేయలేవు. మేము చాలా క్లారిటీతో ఉన్నాం. చాలా మెచ్యూరిటీతో ఉన్నాం. మీరేదో విభేదాలు సృష్టించే మేమేదో విడిపోతామని అనుకోవటం పొరపాటు అని పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు 1కి 2 సార్లు చాలా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేసిన తర్వాత ఇది పై స్థాయిలో కాదు అనుకున్న తర్వాత కింది స్థాయి కార్యకర్తల్లోనైనా సరే విభేదాలు సృష్టించాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ని విపరీతంగా పొగట్టడం ద్వారా జన సైనికుల్లో కొంత వైసీపీ పార్టీ సాఫ్ట్ కార్నర్ ఏర్పాటు చేసుకోవటం. ప్రధానంగా కాపు సామాజిక వర్గంలో కొంత సాఫ్ట్ కార్నర్ ఏర్పాటు చేసుకోవటం. ఏదో ఒక విషయం కాడ అవకాశం దొరికినప్పుడు చూసారా పవన్ కళ్యాణ్ మంచోడే కానీ పవన్ కళ్యాణ్ మాటని చంద్రబాబు, నారా లోకేష్ వేగనీయటం లేదు. పవన్ కళ్యాణ్ ఆలోచన ఇంప్లిమెంట్ చేయటం లేదు. పవన్ కళ్యాణ్ తొక్కి పెడుతున్నారు. కూటమిలో పవన్ కళ్యాణ్‌కి అన్యాయం జరుగుతుంది. అసలు మన కాపోడు ఎందుకు సీఎం గాడు? ఇలా ఏదో ఒక కాడ అవకాశం దొరికినప్పుడు మళ్ళా దాన్ని వాడుకుంటూ కింది స్థాయిలో జనసేన కార్యకర్తని, టీడీపీ కార్యకర్తని విడదీసే ప్రయత్నం కోసం. సరే, ఇది సాధ్యమవుద్దా, సాధ్యం కాదా అనేది పక్కన పెడితే ప్రయత్నం మాత్రం చేస్తుంది వైసీపీ. అందుకోసమే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ప్రేమ నిజంగా పేరుని అనుకుంటే ఎప్పుడూ ఉండాలది. అవసరమైనప్పుడు ఎందుకుంటది? మీకు గుర్తుందా? పేర్ని నాని అరెస్ట్ కాబోతున్నాడు. పేర్ని నాని భార్య గారు అంటే వాళ్ళ సతీమణి అరెస్ట్ కాబోతున్నారు అని చర్చ జరిగినప్పుడు అది రేషన్ బియ్యం కుంభకోణానికి సంబంధించి ఒక్కసారిగా చంద్రబాబు నాయుడుని పొగిడారు పేర్ని నాని. లేదు ఆయన ఇంట్లో ఆడవాళ్ళని అరెస్ట్ చేపాడు. ఆయన మంచోడు. ఎవరో టీడీపీకి సంబంధించినటువంటి ఒక మంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రపోజ్ చేసినప్పటికీ పేర్ని నాని గారి సతీమణిని అరెస్ట్ చేయాలని చెప్పినప్పటికీ కావాలంటే పేర్ని నాని వాళ్ళ కొడుకుని లోపలేసుకోండి కానీ ఇంట్లో ఆడవాళ్ళతో మీకేంటి సంబంధం అని తిట్టారు. అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అని చంద్రబాబు నాయుడుని పొగిడారు. అంటే అవసరానికి తగ్గట్టు పొగట్టం, అవసరం తీరాక తిట్టడం అనేటువంటిది సహజంగా వైసీపీ నాయకులు చేసే పని, పేర్ని నాని చేసే పని ప్రధానంగా. అందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ని పొగట్టంలో కూడా రాజకీయమే ఉంది. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిస్తుండొచ్చు. ఇంకోటి ఇక్కడ పేర్ని నాని గారి స్వలాభం కూడా ఇంకోటి ఉండొచ్చు. రేపు కూటమే గెలుస్తుంది అనుకుంటే తన కొడుక్కి పొలిటికల్ లైఫ్ కల్పించారు. ఇప్పుడు పేర్ని నాని ముందు ఉన్నటువంటి ప్రధాన ధ్యేయం తన కొడుక్కి పొలిటికల్ లైఫ్ కల్పించాలి. మొన్న వైసీపీ తరపున ఎమ్మెల్యేగా నిలబెట్టారు. పేర్ని కిట్టు ఓడిపోయాడు. ఈసారైనా సరే ఎన్నికల్లో నిలబెట్టారు, ఎమ్మెల్యే చేయాలని కోరికతో ఉన్నాడు పేర్ని నాని. అది వైసీపీ నుంచి సాధ్యమయ్యే పరిస్థితి లేదు అని అర్థమైన నాడు అవసరమైతే జనసేనలో చేర్చి ఎమ్మెల్యే చేపించాలని అనుకుంటాడు. ఖచ్చితంగా అనుకుంటాడు కదా! ఇక వైసీపీలో ఎప్పటికీ ఎమ్మెల్యే కాడు తన కొడుకు అనుకున్నప్పుడు ఉన్న వేరే ఆప్షన్ టీడీపీయో, జనసేనో. సో, జనసేన వైపు అతను మొగ్గు చూపే అవకాశం ఉంది. అందుకని ఇప్పటి నుంచే కొంత
పొగిడితే అలా పడి ఉంటుంది కదా, కొంచెం సాఫ్ట్ కార్నర్ ఏర్పడి ఉంటుంది కదా, నా మీద వాళ్ళు విపరీతంగా కోపంతో ఉన్నారు కాబట్టి ఆ కోపాన్ని తగ్గించుకోవాలి, వాళ్ళ ప్రేమను పొందాలి. ఇప్పుడు పోగొట్టం అనేది ఇటు జగన్మోహన్ రెడ్డికి నచ్చిద్ది, నాకు కూడా ఏదో రోజు ఉపయోగపడిద్ది అనే కారణం చేత అలా పొగుడుతున్నాడు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది సాధ్యమైనా కాకపోయినా, అంటే జనసేనని, టీడీపీని, కార్యకర్తలను విడగొట్టడం అనేది సాధ్యమైనా కాకపోయినా, పేరు నాని పొగట్టడం వల్ల ఏదో ఒక రోజు పేరు నానికి ఉపయోగం ఉంటది అనే కారణం చేత కూడా పవన్ కళ్యాణ్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తుండొచ్చు. ఒకటి పార్టీ లాభం, 2 స్వలాభం. స్వామి కార్యం స్వకార్యం అంటారు కదా, ఈ రెండిటిని పేరు నాని నెరవేరుస్తున్నట్టు కనపడతా ఉంది. సో ఇంకేమన్నా మీకు అనిపిస్తుందా పేరు నాని పవన్ కళ్యాణ్ పోగొట్టడంలో? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.